ఈరోజు ఇక్కడ టైమ్స్ హోమ్ హంట్ ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ వచ్చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలు హైదరాబాద్లో వారు ప్రాజెక్ట్స్ చేస్తున్న దాన్ని ఈరోజు ఇక్కడ ఈ ఎక్స్పోని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అండ్ మీ అందరికీ తెలుసు, హైడ్రా అనేది దాదాపు 11 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఒక ప్రయోగం ఇది. సో ఇది గత 11 నెలలుగా కూడా హైడ్రా చాలా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చాలా దీని గురించి ఒక రియల్ ఎస్టేట్ గురించి మంచి అవగాహన తీసుకొచ్చేదానికి విధంగా కూడా చేస్తూ వచ్చాము. సో మేము చేసిన పలు కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లో అవగాహన రావడం అనేది బహుశా హైడ్రా సాధించిన పెద్ద విజయంగా మేము భావిస్తాం. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు కూడా మనం చూస్తే కనుక హైడ్రా అనేది రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది ఒక దుష్ప్రచారాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగిందని. హైడ్రా రియల్ ఎస్టేట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు. రియల్ ఎస్టేట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక సస్టైనబుల్ మోడ్లో, ఒక గ్రోత్ మోడ్లో ఇప్పుడు మళ్ళీ ఇట్ హెస్ కమ్ బ్యాక్ ఆన్ టు రైల్స్ అన్నాడు. సో ఈ ఇయర్ చూస్తుంటే కనుక రిజిస్ట్రేషన్స్ బాగా పికప్ అయ్యాయి, సేల్స్ పికప్ అయ్యాయి. సో దేస్ ఒక మంచి కంటిన్యూల్ అట్మాస్ఫియర్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అండ్ పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పర్మిషన్స్ అన్నిటిని కూడా హైడ్రా ఇస్ ఆనరింగ్ సచ్ పర్మిషన్స్ ఇష్యూడ్ బై రేరా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఇట్లా పలు విభాగాల నుంచి డిటిసిపి అన్నీ ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నిటిని కూడా మేము ఆనర్ చేస్తూ అండ్ ఒక మంచి ఇది లక్ష్యంతో పనిచేస్తూ పోతున్నాం. సో మనము త్వరలో మీరు చూస్తారు హైదరాబాద్ ఒక రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ప్యాటర్న్లో, ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్లో, ఒక మంచి ఆరోగ్యకరమైన పద్ధతిలో, సస్టైనబుల్ మోడ్లో, మనం ఊరికనే రేట్లు పెరిగితే కాదు కదా, ఒక సస్టైనబుల్ మోడ్లో వెళ్ళడానికి కూడా చెరువుల పరిరక్షణ, అట్లానే నాలాలు ఆక్రమణలు ఇవన్నీ కూడా మొత్తాన్ని అడ్రస్ చేస్తున్నాం. త్వరలో మీరు చూస్తారు అర్బన్ ఫ్లడ్ని మిటిగేట్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చాలా చర్యలు ఇప్పటికే మొదలెట్టాం. అండ్ నెక్స్ట్ మీరు బహుశా ఇది జరుగుతున్నది 40-50 సంవత్సరాల పైన జరుగుతున్నటువంటి ఏదైతే కనుక ఈ మన అర్బన్ సెంటర్స్లో జరుగుతుంది, హైదరాబాదే కాదు అన్ని సిటీస్లో ఇలానే జరుగుతుంది. ఈ విధ్వంసాలన్నిటికీ కూడా హైడ్రా లాట్ అనే సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంగా తీసుకురావటం, తద్వారా ఇక్కడ చాలా ప్రయోగాల్లో మనం చూస్తున్నాం నాలాస్ని వైడెన్ చేయటము, లేకపోతే చెరువులు కూడా మనం ఎఫ్టీఎల్ని నియంత్రించటము, చాలా చెరువులు హైడ్రా టేకప్ చేస్తూ ఉంది.